విశాఖపట్నం మధురవాడలో గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. సంఘానికి చెందిన కుటుంబాల విద్యార్థుల్లో మొదటి, రెండో, మూడో స్థానాల్లో నిలిచిన మెరిట్ విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు. ఉన్నత చదువులకు ప్రోత్సాహంగా నగదు బహుమతులు అందజేశారు. ఈ ఏడాది పురస్కారాలు అందుకున్న వారిలో 4 విద్యార్థినులు, 1 విద్యార్థి ఉండడం బాలికల విద్యా ప్రగతికి నిదర్శనమని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రతిభ పురస్కారాల కార్యక్రమం కొనసాగుతుందని అధ్యక్షుడు సూరి సత్యనారాయణ తెలిపారు. విద్య, వైద్యం, రెవెన్యూ, పోలీస్ విభాగాల్లో అవసరమైన సహకారం అందిస్తామని సంఘం హామీ ఇచ్చింది. జాతీయ గీతాన్ని పాడి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈరోజు విశాఖ గ్రేటర్ వెలమ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో తిప్పండి. రండి, మీరు పట్టుకోండి. చూడండి మీరు. ఒక్క నిమిషం అండి. ఒకసారి స్వామిని అడగండి. భక్తులేడు అదే ఎందుకంటే రాజకీయ విశాఖ వెలమ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిని సూరెడ్డి సత్యనారాయణ. మరి ఈరోజు ఏదైతే 10th క్లాస్ చదువుకున్న పిల్లలకి ప్రతిభా పురస్కారాలు అందజేయడానికి ర్యాంక్ వారీగా 1, 2, 3 స్థానాల్లో వచ్చిన వాటికి గ్రేటర్ విశాఖ వెలమ సంఘం కమిటీ తరఫున వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించి వారికి కొంత నగదు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రతిభ పురస్కారాలు కంటిన్యూ అవుతుంది. విద్యార్థులు కూడా ప్రోత్సహిస్తున్నాం. ఈవేళ మనం ఇక్కడ ప్రోత్సహించిన విద్యార్థుల్లో విద్యార్థి ఒకడు, 4 విద్యార్థినులు వచ్చారు. అంటే మన అభివృద్ధి కూడా ఎంత విధంగా ముందుకెళ్తుంది అన్నది కూడా చాలా మంచిది. ఏదేమైనా మున్ముందు కూడా గ్రేటర్ విశాఖ వెలమ సంఘం నుంచి విద్య, వైద్య, రెవెన్యూ, పోలీస్ శాఖ కానీ ఎక్కడి నుంచి మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మా సంఘం నుంచి పూర్తి స్థాయిలో కూడా అందిస్తామని చెప్పి మరోసారి మీకు అందరికీ మనం చేస్తూ నమస్కారం. పేరు బాదిరెడ్డి రవిశంకర్ అండి. గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రతిభా పురస్కారాలు ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెలమ కులస్తుల్లో ఉన్న పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకువద్దామని, వాళ్ళ యొక్క తెలివితేటలను మరింత ముందుకు తీసుకెళ్ళి సమాజంలో వారు ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి ఇటువంటి పురస్కారాలు ఇద్దామని చెప్పి ఆలోచించాము. సో ప్రతి సంవత్సరం ఇటువంటి పురస్కారాలతో విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ వారిని మరింత ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళతో వెలమ సంక్షేమ సంఘానికి మరింత సహాయం చేస్తారని మేము ఆశిస్తూ ఇటువంటి పురస్కారాలు మరిన్ని ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి మా సంక్షేమ సంఘం తరపుని నేను చెప్తున్నాను. ధన్యవాదాలు.
నా పేరు దొగ్గ దుర్గా ప్రసాద్ అండి. నా స్నేహితులు బంధువులు ప్రసాద్ నాయుడు అని పిలుస్తుంటారు. నేను గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘంలో కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని 10వ తరగతి పరీక్షల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచినటువంటి విద్యార్థినులకు మా సూరెడ్డి సత్యనారాయణ గారు, మా అధ్యక్షులు వారు కంకణం కట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా సంఘంలో మిగిలిన వారు కూడా గౌరవ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చల్మూరు నాయుడు బాబు గారు, ప్రధాన కార్యదర్శి బాదిరెడ్డి రవిశంకర్ గారు, అలాగే కోశాధికారి సిరుపరుపు గౌరీ శంకర్ గారు, అలాగే ఉపాధ్యక్షులు రొంగల్ సంతోష్ గారు, రామకృష్ణ గారు, అలాగే మిగిలిన సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలు ఈ రోజు ఏదైతే పురస్కారం పొందారో వారి యొక్క తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వేదిక మీదుగా నేను చెప్పదలసింది ఏమనగా, ఎడ్యుకేషన్ ఇస్ ది పవర్ఫుల్ వెపన్ వీ కెన్ యూజ్ టు చేంజ్ వరల్డ్. అంటే మనం ఎడ్యుకేషన్ అనేది ఒక బలమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని ఉపయోగించి మనం ప్రపంచాన్నే మార్చేయవచ్చు. ఎలా అంటే, మనం బాగా ధనం సంపాదిస్తే ఆ ధనాన్ని మనం కాపాడాల్సి వస్తుంది. అదే మనం బాగా చదువు సంపాదిస్తే ఆ చదువు మనల్ని కాపాడుతుంది. ఈ వేదిక మీదుగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, పిల్లలందరికీ బాగా చదువుకోండి. మీ తల్లిదండ్రులకి, అలాగే మీ ఊరికి, మీరు పుట్టిన కులానికి మంచి పేరు తీసుకొచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలని భగవంతుని కోరుకుంటూ, మీకు ఆ యొక్క శక్తి సామర్థ్యాలు దొరకాలని మీకు భగవంతుని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.